ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున ఈ రోడ్ల మీద ఉండే కొంతమందికి భోజనాలు మనం పంచిపెట్టడం జరిగింది. ఇలాంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. అదేవిధంగా ఈ నెల 9వ తారీఖున అనాథ పిల్లలకి మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ విషయం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా షద్రకు, మెషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు షద్రకు, మెషాకు, అబేద్నెగో అనువారు దేవుని కొరకు మరణించడానికి సైతం సిద్ధమైనప్పుడు వారి వస్త్రములు తీయకుండానే వారిని బంధించి అగ్నిగుండములో వేసినట్టుగా దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, వారు వేయబడిన ఆ అగ్నిగుండములో వారి తల వెంట్రుకైనను కాలకుండా, వస్త్రమైనను వాసనైనను రాకుండా దేవుడే వారి మధ్యకు దిగి వచ్చి వారిని అగ్నిగుండములోంచి బయటకు తీసుకొచ్చినట్టుగా ఈరోజు ఈ వాగ్దానంలో నువ్వు ఆలకిస్తూ ఉన్నావు. దేవుడు ఎందుకు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారో తెలుసా? బహుశా ఈ లోకంలో కొన్ని బంధకాల చేత ఆనాడు ఆ ముగ్గురు కట్టబడినట్టుగా ఈరోజు నీవు కూడా బంధించబడున్నావేమో. ఒక రోగము చేత నీవు కట్టబడ్డావేమో, ఆర్థిక ఇబ్బందుల చేత కట్టబడ్డావేమో, కుటుంబ సమస్యల చేత కట్టబడ్డావేమో. ఏ విషయములో అపవాది నిన్ను బంధించాడో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఆ బంధకాల నుంచి, ఆ కాలుతున్న అగ్నిగుండము నుంచి ఏ ఇబ్బంది నీకు తగలకుండా దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఈ దినము నీకు ప్రభు ఇస్తున్నాడో చూడండి. ఆనాడు అనేక మంది అనుకున్నారు ఈ వీరి ముగ్గురిని వేయగానే వారు చనిపోతారని. ఎందుకంటే సైన్యములో మహాబలవంతులైన వారు వీరిని అగ్నిగుండములో పడవేశారంట. విచిత్రం ఏంటంటే ఆ వేసేటప్పుడు వచ్చే ఆ వేడికి ఆ సైన్యము ఎవరైతే వీరిని అగ్నిగుండములో పడవేశారో వారు చనిపోయినట్టుగా లేఖనములో ఉంది. కానీ వీరి తల వెంట్రుకైనను కాలిపోకుండా దేవుడు వారిని కాపాడారు. ఆయన వారి మధ్యన నిలిచారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు నీ కష్టములో నీతో ఉన్నారు, నీ ఆవేదనలో నీతో ఉన్నారు, నీ శ్రమలో, నీ దుఃఖములో ఆయన నీతోనే ఉన్నారని ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నీవు నమ్మకాన్ని కనపరిచి ప్రార్థన చేసినట్టయితే అది ఎలాంటి శోధనైనా సరే గుర్తుపెట్టుకో, నీ తల వెంట్రుకైనను కాలకుండా, శ్రమ ఏదియు నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అంటే ఇది. వారి తల వెంట్రుక కాలికి పోగా ఆ రాజే అంటున్నాడట, నీ దేవుడు గొప్పవాడని. ఈరోజు నీ జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలను బట్టి ఎవరైతే నిన్ను తోలనాడుతున్నారో ఈ వాగ్దానం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను విడిపిస్తున్న విధానమును బట్టి, దేవుడు నీ జీవితంలో ఈరోజు చేయబోయే మేలును బట్టి అనేక మంది నిన్ను చూచి అంటారు, నీవు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.